అయ్యి బాబోయ్! సాయంత్రం వేళ ఎప్పుడు రెగ్యులర్‌గా సమోసాలు, ఉల్లిపాయ పకోడీ, ఇంకా మిరపకాయ బజ్జీలు తప్ప ఇంకే వేరే ఆప్షన్ మీకు మైండ్‌కి తట్టట్లేదు. మరి క్యాబేజీతో పకోడీ ఎంతో పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. మరి ఆ రెసిపీని ఎందుకు ట్రై చేయరు? ఇప్పుడు ఈ సీజన్‌లో క్యాబేజీ బాగా వస్తుంది కాబట్టి చక్కగా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఎంతో టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఈ రెసిపీ అనేది ఉండిద్ది. మరి అలా మళ్ళీ మళ్ళీ ఉండాలంటే నేను ఈరోజు మీకు వివరంగా కమ్మగా ఎలా చేస్తున్నానో వివరంగా చెప్తాను. ఇలాగా అల్లం ముక్కలు నేను అర కేజీ క్యాబేజీతో చేస్తున్నాను పకోడీ. ఇక ఒక 2 చిన్న సైజు అల్లం ముక్కలు, ఒక 5 వెల్లుల్లిపాయలు, లవంగాలు ఒక 7, దాల్చిన చెక్క మీరు పెద్దదైతే ఒక అరబద్ద తీసుకోండి, 5 యాలక్కాయలు, ఇక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలమ్మ. మనం ఏమి దోరగా ఏం చెక్కలేదు, డైరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఇప్పుడు మీ దగ్గర మిరియాలు ఉంటేనే ఆప్షన్ అమ్మ. ఇలా కొన్ని వేసుకున్నాను, ఒక 10 వరకు. చక్కగా మీరు ఇలా మెత్తగా దంచుకోండి. మీకు పలుకులు లేకుండా మంచిగా క్రిస్పీగా ఉండేలాగా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్. నేను ఏ కర్రీలో కూడా ఇంతే సేమ్ ప్యాటర్న్ అమ్మ. ఇప్పుడు నేను వండేది అర కేజీలోనే వండుతున్నాను, అందుకు ఇంత పట్టింది నాకు, అర్థమైందా? ఇప్పుడు మీరు క్యాబేజీని ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా బోరుగా కట్ చేసుకోండి ముక్కలు. ఈ విధంగా కట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే రుబ్బుకున్నారో అది మొత్తం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు క్యాబేజీకి మనకి బైండింగ్ కావాలమ్మా. మనకి కొద్దిగా శనగపిండి కావాలి, అదే గ్లాస్తో ఖచ్చితంగా బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి. మరి ఎగ్జాక్ట్లీ ఈ పిండి ఎంత వచ్చిద్దక్క అంటే ఖచ్చితంగా ఒక్కొక్కటి 5 టేబుల్ స్పూన్ వరకు వస్తాయమ్మా. ఇప్పుడు ఈ అర కేజీ క్యాబేజీకి మీకు 5 టేబుల్ స్పూన్ శనగపిండి, 5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండమ్మా. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది మీకు కొంచెం ఎర్రగా కావాలంటే ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసుకోండమ్మా. ఇక కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకోండమ్మా, కరివేపాకు చిన్నగా కట్ చేసుకోండి. చక్కగా ఓవరాల్గా మొత్తం ఆ బైండింగ్ మొత్తం పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోండమ్మా. మీరు ఇలా స్పూన్తో తిప్పినా మీకు కలవదమ్మా. చక్కగా మీ చేత్తోనే మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. చక్కగా చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా మీకు క్యాబేజీలో మీకు వాటర్ వేయకుండానే కొంచెం తడి పొడిగా కలిసిపోతూ ఉండిద్దమ్మా ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత మీరు కార్న్ ఫ్లోర్ అమ్మ, మొక్కజొన్న పిండి ఇలాగా 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇక మొత్తం మళ్ళీ ఓవరాల్గా కలిసేలాగా బాగా కలుపుకోండమ్మా. ఇప్పుడు ఈ విధంగా మనం నూనెలో వేయించుకుంటే బాగోదు కదమ్మా, అందుకే కూసంత వాటర్ వేయాలి. వాటర్ అనేది ఇలాగా ఒక ముద్దలాగా మనకి రౌండ్ బాల్స్ వచ్చేలాగానే వేసుకోవాలమ్మా. అంతేగాని మీరు జోరుగా వేస్తే మళ్ళీ ఎన్ని కూసంత పడుతూ ఉంటాయి. అందువల్ల మీరు చూసుకుంటూ మీకు ఉండ్రాల్లాగా తయారయ్యేంత వరకు కూసంత వాటర్ ఇలా వేసుకొని చక్కగా ఇప్పుడు ఇవన్నీ ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. చక్కగా ఈ విధంగా అవ్వగానే మీరు పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఒక ఆయిల్ వేసుకొని చక్కగా ఇలాంటి బాల్స్ అన్నీ ఆర్డర్గా ఒకటి తర్వాత ఒకటి ఆ నూనెలో వేయించుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు బాల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఏగుతూ ఉండాలి, సరేనా? మీరు ఫుడ్ కలర్ వేసారు కదా, గబాలను ఏగిపోయినట్టుగా కలర్ మారినట్టుగా ఉండిద్ది. మీరు తీయకండమ్మా. ఖచ్చితంగా 5 నిమిషాల వరకు మంట అనేది హై వద్దు, ఇటు లో వద్దమ్మా, మీడియంలో ఇలా ఒక్కొక్క బోండం అనేది వేయించుకుంటూ ఉండండి. 5 నిమిషాలు అవ్వగానే తీసేవచ్చమ్మా, అర్థమైందా? మీకు ఫుడ్ కలర్ వేయగానే గబాలన అయిపోయిందని తీయద్దు, అసలు లోపల పచ్చితనం అలాగే ఉండిద్ది. 5 మినిట్స్ అంటే 5 మినిట్సే. ఇలా దోరగా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండమ్మా. చక్కగా మీరు డీప్ ఫ్రైకి సరిపడినంత మీరు ఎన్నైతే కలుపుకున్నారో అవన్నీ వేసేయండి. ఇక క్యాబేజీ పకోడీ చేయడం ఇంతేనమ్మా. ఇప్పుడు మనకి దానిపైన డెకరేషన్ కోసం కరివేపాకు, ఇలా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా దోరగా నూనెలో ఒక 2 నిమిషాల వరకు వేయించుకొని చక్కగా కరివేపాకు తొందరగా డెలికేట్గా ఉండిద్దమ్మా. 1 నిమిషం అటు ఇటు తప్పగా తీసేయండి. ఇక పచ్చిమిరపకాయలు కూసంత టైం పట్టింది కాబట్టి ఒక 2 నిమిషాల వరకు ఇలాగ దోరగా వేగిన తర్వాత చక్కగా తీసి ఇక మనం క్యాబేజీ పకోడీ మీద చక్కగా మనకు టేస్ట్ తగ్గట్టు ఉల్లిపాయలు, ఇలా నిమ్మకాయ,
పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఒక పట్టు పట్టండమ్మా. మర్చిపోయాను, టమాటా సాస్ కూడా మీకు అక్కర్లేదనుకో, కానీ టమాటా సాస్ చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు ఇలా నంచుకొని హ్యాపీగా తినచ్చు. మీ ఇంట్రెస్ట్ అమ్మా. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. అయ్యి బాబోయ్, క్యాబేజీ కర్రీయా, చిచ్చి అనే బదులు క్యాబేజీ పకోడీ అయినా చేసుకుని తినండి అమ్మా. కమ్మగా ఉండిద్ది, మీకు ఇష్టాన్ని పెంచిద్ది. సరేనా? వెళ్ళరానా? బాయ్ అమ్మా.